వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పులివెందులను కూడా గెలిపించుకుంటామని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం దుష్యంత్ రెడ్డిని ఇన్ఛార్జిగా వైసీపీ నియమించిందని, అయితే ఎవరూ తమకు పోటీ కాదన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా కడప జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని, వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలే తిప్పికొడుతున్నారని బీటెక్ రవి తెలిపారు. నాకు నా రాజకీయము, నా మున్సిపాలిటీ, నా పులివెందుల, నా కార్యకర్తలను కౌన్సిలర్ గా చేసుకోవడం, మా నాయకుడిని వచ్చి మున్సిపల్ చైర్మన్ చేయడమే మా ధ్యేయం. అంతేగాని దుష్యంత్ రెడ్డి వచ్చాడనో, ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడనో, జగన్ ఉన్నాడనో మేము కేర్ కూడా చేయం. అందరినీ ఒకటే కోణంలో కూడా చూస్తాం. ఈ విషయంలో నిజంగా దుష్యంత్ శ్రేయభిలాషిగా కూడా చెప్తాను. గతంలో అనేక మార్లు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నీతో పని చేయించుకొని నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కమలాపురానికి కానీ జమ్మలవానికి కానీ నిజంగా ప్రేమ ఉంటే నీకు అప్పుడే ఇచ్చుకొని చేసుకోవాలి. కేవలం ఇప్పుడు ఎన్ని పరిణామాలు జరిగినాయి కాబట్టి ఇదైతే ప్రమాదం లేదనుకున్నారో ఏమనుకున్నారో నిన్ను తీసుకొచ్చి వాడుకుంటున్నారు. నువ్వు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవమానపాలే విధంగా నువ్వు చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు మా శ్రేయభిలాషి కాబట్టి. ఆ తర్వాత నీకు చెప్తాను, మాకు ఇక్కడ ఎవరైతే మా పార్టీకి నిజంగా పనిచేసినారో అందరి సమిష్టి కృషితో వాళ్ళని కౌన్సిలర్లను చేయడం, మా తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపాలిటీ కంటెక్ట్ చేసి మున్సిపల్ చైర్మన్ చేయడం ఏకైక అజెండా. ఏదో అంటారు చూడు, ఎక్కడైనా మామ కానీ వంగతోట కదా మామ కాదని. మా ధ్యేయం అదే. వాళ్ళు గోర్మి తెచ్చిపెట్టుకునే, దుష్యంతుని పెట్టుకునే, మా అజెండా మాదే, మా పని వాళ్ళదే, వాళ్ళ పని వాళ్ళది. అంతేగాని ఇదేదో ముందే ఓటమిని అంగీకరించినట్టు నామినేషన్ వేయకుండా చేస్తారంట, అది చేస్తారంట, ఆ పద్ధతులు ఏమి ఉండవు. సాగునీటి ఎలక్షన్ లో ఒక స్ట్రాటజీ, తర్వాత మొన్న జెడ్పీటీసీలో ఒక స్ట్రాటజీ, ఈసారి ఇంకో డిఫరెంట్ స్ట్రాటజీలో వస్తాం. కొట్టడం అయితే